మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. భీమేష్ యొక్క మృతదేహానికి కుక్కలు పీక్క తినడంతో ఒక్కసారిగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? మనుషుల యొక్క ప్రాణాలకి విలువ లేదా? కనీసం బతుకున్నటువంటి మనుషులకు విలువ లేకపోయినా సరే, కానీ చనిపోయిన తర్వాత కుక్కలు పీక్క తినేటువంటి పరిస్థితికి ఏర్పడ్డది. జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో దీనిపై మనతో మాట్లాడడానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా ఘోర సంఘటన అది. అసలు మనిషి అన్నవాడు చూడడానికి చాలా భయంకర పరిస్థితి ఉంది. కుక్కలు పీక్క తినండి. అసలు ఈ దృశ్యం పైన, ఈ ఘటన పైన మీరు ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు ఈ పరిస్థితి? అసలు ఈ సంఘటన పైన మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తూ ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఇది. మన సాంప్రదాయంలో చనిపోయిన వారిని ఎంతో గౌరవంగా వారిని చివరి దశ వాళ్ళకి అందిస్తాం జరుగుతూ ఉంది. అటువంటిది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భీమేష్ అనే యువకుని శవాన్ని కుక్కలు పీక్కోవడం తినడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరకాష్ట. ప్రభుత్వం బీదల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజాపాలనని ప్రజలను గాలికి వదిలేసిండ్రు. బీదలను ఆదుకుంటామని బీదలను కుక్కల పాలు చేస్తున్నారు శవాలను. అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంది అన్నదానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. మేము మా పాలన తెస్తాం, గత పాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తాం అంటే గత పాలన క్లియర్గా తెచ్చిండ్రు. గతంలో కాంగ్రెస్ టైంలో నేను రాను బిడ్డో సర్కార్ దావకనే అనే పాటలు పాడుకునే రోజులు అవి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోయేటోళ్ళు గారు, అక్కడ డాక్టర్లు ఉండేటోళ్ళు గారు, ఉన్నోళ్ళు డ్యూటీ చేసేటోళ్ళు గారు, మందులు ఉండేటివి కావు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లో అన్ని రకాల ఇంప్రూవ్ చేసి దాంతో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మా గవర్నమెంట్ రాకుంటే ముందు ఉండే ఓపీ 500 ఉంటే మేము వచ్చిన తర్వాత 1000 అయింది. డెలివరీస్ 10 అవుతాను 20 అని. ఇట్లా బీదలందరూ కూడా మంచి వైద్యం అందించడం జరిగింది. మరి గతంలో బీదోళ్ళు ఎక్కడైనా చనిపోతే, ఉస్మానియాలో గాంధీలో చనిపోతే, మామనార్ కానీ కరీంనగర్ కానీ దూర ప్రాంతాలకు బాడీని తీసుకుపోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి వాటికి కూడా పార్థివ వాహనాలమే పెట్టడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడే బీదోళ్ళ శవాలను వాళ్ళ ఇంటికి చేర్చడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడతారు, తీసుకునే సమ్మత కూడా ఉండదు, ఆ వ్యాన్కు పెట్టే పైసలు కూడా ఉండవు. కాబట్టి గౌరవంగా హాస్పిటల్లో చనిపోయిన బాడీని వాళ్ళ ఇంటికి పంపించడానికి పార్థివ వాహనాలను వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లా మా ప్రభుత్వంలో అవన్నీ చేస్తే వీళ్ళు కుక్కల పాలు చేస్తున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హెల్త్ మినిస్టర్ ఇక్కడ అప్పుడు మా కేసీఆర్ గారి ఆదేశాలతో అంతటా 100 బెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి జడ్చర్లలో 100 పడక హాస్పిటల్ శాంక్షన్ చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఇనాగరేట్ చేసినాం. ఇప్పటివరకు స్టాఫ్ దిక్కులేదు. 100 రోజుల్లో స్టాఫ్ తెస్తానికి గప్పాలు కొట్టిన నాయకులు ఇలా 800 రోజులు అయింది, స్టాఫ్ లేదు. అప్పుడే ఓల్డ్ హాస్పిటల్లో కూడా, అది టౌన్ సెంటర్లో ఉంటుంది, పాత బజార్కు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా కన్వీనియంట్గా అక్కడ హాస్పిటల్ నడిపించాలి, రన్నింగ్ చేయాలని అప్పుడే డిసైడ్ చేయడం జరిగింది. అప్పుడే కొన్ని డాక్టర్ అక్కడ పెట్టినట్టు. ఇప్పుడు బస్తీ దవాఖాన మేము అప్పుడు సాంగ్ చేసినాం, అది కూడా దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంది. అక్కడ హోమియో హాస్పిటల్ తీసుకొని బయట పెట్టినారు, అది కూడా అక్కడ పెట్టాలి. అది వదిలిపెట్టి దాన్ని మొత్తం ఆ బిల్డింగ్ అంతా గాలికి వదిలిపెట్టేసినారు. ఇప్పుడు ఈ సంఘటన జరగడానికి కారణమైన మార్చురీ అనేది ఈ కొత్త హాస్పిటల్ పక్కనే కంప్లీట్ అయింది. సంవత్సరంన్నర అయింది కంప్లీట్ అయ్యి బిల్డింగ్. సంవత్సరానికి నుంచి నాయకులకు కటింగ్ ఓపెనింగ్ చేయడానికే మరి తెలివి లేదా, టైం లేదా, ఆలోచన లేదా, అవగాహన లేదా, ఏదో కానీ మొత్తం మీద దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ సంఘటన జరిగింది.
ఇప్పుడు పోయి చూస్తే చెప్తున్న కమిషనర్ చెప్పిండు రెడీ అయింది దీనిలో ఫ్రీజర్లు ఉన్నాయని. మరి ఫ్రీజర్లు ఉంటే మరి ఇందులో ఎందుకు షిఫ్ట్ చేయలేదు? అప్పుడే షిఫ్ట్ చేసి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు. అంటే వీళ్ళకు ప్రజల పట్ల ఏమాత్రం కనికరింపు లేదు, పట్టింపు లేదు. గాలికి వదిలేసారు, మొత్తం సిస్టమ్ మొత్తం గాలికి వదిలేసారు. దాంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ చనిపోయిన భీమేష్ అంటూ ఒక దళిత యువకుడు దురదృష్టవశాత్తు నీళ్ళలో పడి చనిపోవడం, మరి ఆ బాడీని ఈరోజు కుక్క పిక్క తినడం అనేది అసలు అది చూస్తే భయంకరం. ఇది ఒక్క మామనాడు జిల్లాకే కాదు, మొత్తం దేశం ప్రపంచమంతా చూస్తున్నారు. ఇది జడ్చర్ల ప్రజలకు అవమానకరం. ఇది అసలు దీని మీద అధికారులు ఇంతకుముందు కమిషనర్ గారు 4 అధికారులను, డాక్టర్ను, సూపరింటెండెంట్ వాళ్ళను సస్పెండ్ చేసని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికారుల దీంట్లో కేవలం 10% బాధ్యతనే, నాయకులదే 90%. నువ్వు అది షిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు సంఘటన జరిగేది కాదు. సంఘటన బాధ్యత వహిస్తూ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఈరోజు అధికారులను ఎందుకు బాధ్యత చేస్తున్నారు? మీరు అన్ని ఫెసిలిటీస్ కల్పించి అధికారులు పని చేయకుంటే తప్పు. సరే, దీంట్లో కొంత నిర్లక్ష్యం వాళ్ళది కూడా ఉండొచ్చు అధికారులది, కానీ వాళ్ళని పని చేయడానికి మీకు ఫెసిలిటీ లేదు కదా. మీకు మార్చురీ ఓపెనింగ్ అయ్యి అన్నీ అనుగుణంగా వాళ్ళు తీసుకొని బయట సేవను పెడితే వాళ్ళ తప్పు. మరి అది ఓపెన్ చేయలేదు. 1.5 year కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని 1.5 year కింద లెటర్ రాసినారు. జూన్ 2024లో లెటర్ రాసినారు. హ్యాండ్ ఓవర్ చేసుకోలే. పోయిన సెప్టెంబర్లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 6 months అయింది, అయినా ఇప్పటికి దాన్ని వాడుకొని తీసుకురాలే. దీనికి బాధ్యత ఎవరు? నాయకులు వచ్చి ఇనాగరేషన్ చేస్తే తప్ప అధికారులు దానికి పోయే పరిస్థితి లేదు. మరి ఇనాగరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఎవరు? నాయకులు. మరి నాయకులను పక్కకు పెట్టి అధికారుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకొని మేము చర్యలు తీసుకొని అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంటే ప్రధానంగా అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కు 2.5 సంవత్సరాలు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సేవలు, వైద్య సేవలు మాత్రం ఇక్కడ నడుస్తున్నాయి. కేవలము మార్చురీ మాత్రమే మార్చలేదు, అక్కడ ఉంది. కానీ గతంలో కూడా ఇది ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పారు. కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారిన ప్లేస్లో మార్చురీని ఎట్లా పెట్టారు, బాడీని ఎందుకు పంపించారు, దీనిపైన ఎట్లా మాట్లాడారు? అదే చెప్తున్నది, ప్రభుత్వం నిర్లక్ష్యం. అది వాళ్ళ అవగాహన రాహిత్యం, ప్రజల పట్ల వాళ్ళకున్న పట్టింపు ఇదన్నట్టు. మాది ప్రజాపాలన రోజు నోరిపితే ప్రజాపాలన మాట్లాడతారు. ప్రజలను పాలన కాదు కుక్కల పాలన చేస్తున్నారు. ప్రజల పాలన కాదు కుక్కల పాలన అయింది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఇది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. గత జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఘటన ఏదైతే ఉందో ఇది మనుషులు అనే వాళ్ళే కూడా సిగ్గుచేటుతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించాల్సినటువంటి విషయము. రాజీనామా చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కేవలము ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 4-2-3 సూపరింటెండెంట్తో కలుపుకొని వాళ్ళని సస్పెండ్ చేయడము సరికాదు. దాంతో పాటుగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరము అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు దీనిపైన కూడా తీవ్ర స్పందించిన పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.